సంక్రాంతికి భరోసా ఓట్ల కోసమే పంచాయతీ ఎన్నికలే టార్గెట్గా సర్కార్ ప్లాన్. రాష్ట్రంలో జోరుగా జరుగుతున్న చర్చ అన్ని డిసెంబర్ 9నే చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేయించుకున్న కాంగ్రెస్. లోక్సభ ఎన్నికలకు ముందు రుణమాఫీ ప్రకటన. తాజాగా రైతు భరోసాపై ప్రకటన చేసిన సీఎం. సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఓట్లేస్తే భరోసా పైసలు వస్తాయని మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శలు. ఇక్కడ రైతులు కావచ్చు, అన్ని వర్గాలు, ముఖ్యంగా బీసీలు ఇప్పుడు ఒక ఎట్లా ఎదురు చూస్తున్నారంటే కులగణన సర్వే ద్వారా వాళ్ళ జీవితాలు వెలుగుమయం అయిపోతాయేమో, లేకపోతే రాజకీయంగా వాళ్ళు స్వతంత్రులు ఎదుగుతారేమో అనే ఆశలో బీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసింది. అటు మతంతో బీజేపీ ముంచుకొస్తుంటే, ఇటు కులం దెబ్బ కొట్టి ఓట్లేపించుకోవాలని కాంగ్రెస్ ఒక వ్యూహంతో ఉన్నది. అయితే ఇక్కడ కులగణన తర్వాత పంచాయతీ ఎన్నికలకు పోయి మేమే కులగణన సర్వే చేసినామని క్రెడిట్ దొబ్బేయాలని కాంగ్రెస్ చూస్తున్నది. అయితే దానికంటే ముందు ఒకటి, ఇంకా 6 మంత్రి పదవులు ఉన్నది కదా. ఈ 6 మంత్రి పదవుల్లో 4 మంత్రి పదవులు 100% బీసీలకు ఇవ్వాలి. దీనికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీ? మిగిలిన 2 ఖచ్చితంగా ఎస్సీలకు ఇవ్వాలి, దాంట్లో మాదిగ వారికి ఇవ్వాలి. ఇంతవరకు స్పష్టమైన మాదిగకు మంత్రి పదవి లేదు. దామోదర రాజనరసింహ గారు మహారాష్ట్ర నుండి వలస వచ్చిన మాదిగ వారి ఉపకులం కాబట్టి మాదిగలకు ఒకటి ఇవ్వాలి, ఇంకొకటి అవసరమైతే ఎస్టీలో మైనార్టీలకు ఒకటి ఇవ్వాలి. దీన్ని సామాజిక న్యాయం అంటారు. లేదా 6 3 బీసీలకు ఇచ్చి, 2 ఎస్సీలకు ఇచ్చి, 1 ఎస్టీలు లేదా మైనార్టీలకు ఇవ్వాలి జనాభా ప్రాతిపదికన. ఇది సమన్యాయం. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా అని మళ్ళా ముందట వేసిందంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల కోణంలోనే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం కావచ్చు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లను దొబ్బుకపోవడానికి, గ్రామాల్లో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీ ప్రజలను మభ్యపెట్టడానికి ముందటేసుకున్న ఒక కార్యక్రమం లాగా మాత్రమే దీన్ని చూడాలి. అధికారంలోకి వచ్చేదాకా డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ ఒకటే దఫలు అయిపోతాయి అన్నారు. అధికారం వచ్చినాక అగేస్తాం, ఇగేస్తాం, అప్పుడేస్తాం, ఇప్పుడేస్తామని సంవత్సరం గడిపింది. ఇంతవరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇక రేపు మాపు అనుకుంటా రుణమాఫీని 40,000 కోట్లు ఉన్న రుణమాఫీని 31,000 కోట్లకు తగ్గించి, 31,000 కోట్లు ఉన్న రుణమాఫీని ఆఖరికి 21,000 కోట్ల వరకే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అటు బ్యాంకర్లు చూస్తేనేమో వాళ్ళు 49,000 కోట్ల అప్పులున్నాయి రైతులే అని బ్యాంకర్లు చెప్తున్నారు. కాబట్టి ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్రంగా చేసుకొని ఈ కాంగ్రెస్ ఆడుతున్న ఒక డ్రామాగా మాత్రమే ఈ తెలంగాణ ప్రజలు చూడాలి. 6 మంత్రి పదవులు ఉన్నాయి. 6 మంత్రి పదవులలో మీరు ఎవరికి ఇస్తారు? కులగణన చేస్తున్నారు కదా. మరి కులగణన అంటే ఏంటిది? ఏ కులంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి రాజ్యాంగం ప్రకారం సమన్యాయంగా పదవులు పంచాలి. మరి ఆ రకంగా చూస్తే తెలంగాణలో బీసీలు 50%, ఎస్సీలు 20%, ఎస్టీలు 15%, అగ్రకులాలు అన్నీ కలిపి 7% ఉన్నాయి. ఆ ప్రకంగా చూస్తే రేపు పొద్దున్నే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి కులగణన జరిగి కులాల లెక్కలు తేలినాక మేము ఎక్కువ ఉన్నాయని సంతోషపడు కాదు. మేము ఇంతమంది ఉన్నప్పుడు రాజకీయంలో మా పదవులు ఎన్ని, బిజినెస్లో మా స్థానం ఎక్కడ, సినిమా ఇండస్ట్రీలో మన స్థానం ఎక్కడ, ఇవన్నీ బీసీ ప్రజలకు కావచ్చు, ఎస్సీ ప్రజలకు కావచ్చు, ఎస్టీ ప్రజలకు కావచ్చు ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి. రైతు భరోసా కోసమో, రైతు రుణమాఫీ కోసమో, 4,000 పింఛన్ కోసమో ఇవన్నీ కొట్లాడదాం. కానీ మనమే అధికారంలో ఉంటే రేవంత్ రెడ్డికే ఇవ్వచ్చు ఆ 4,000 పింఛన్ భవిష్యత్తులో. అది ఆలోచించు.